హే సాల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు మనం నెంబర్ 9 పీపుల్కి, నెంబర్ 9 అంటే ఏ నెలలో అయినా సరే 9, 18, 27 ఈ డేట్స్లో ఎవరైతే పుడతారో వాళ్ళంతా నెంబర్ 9 పీపుల్ అండి. మీకు మే 21 నుంచి 30 వరకు లవ్ లైఫ్ ఎలా ఉంటుందో టారో ద్వారా రీడింగ్ తీసుకుందామండి. Please universe, please guide us the number 9 people, how their life is going to be in these 10 days. Any surprises, shocks, or they are going to get peace of mind. Please give reading for us. మనం ఫస్ట్ మన మెయిన్ ఎనర్జీ కార్డుని చూద్దాం. ఏజ్ డిఫరెన్స్ ఈజ్ మన మెయిన్ ఎనర్జీ కార్డ్ అండి. ఈ 10 రోజులకి మన రీడింగ్ గురించి అని చెప్పి నేను 6 కార్డ్స్ తీసి పెట్టుకుంటున్నాను. మనకి ఏమేం కార్డ్స్ వచ్చాయో చూద్దాం. గెస్. యూ ఫీల్ దట్ ద అదర్ పర్సన్ లైక్స్ యూ బట్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ బీయింగ్ రాంగ్. మీకు మీ పర్సన్ లవ్ చేస్తున్నారని మీకు అనిపిస్తుంది, కానీ ఒకవేళ నేను తప్పుగా అనుకుంటున్నానేమో అని చెప్పే ఒక ఫీల్ ఉందన్నమాట మీ లోపల. కమ్యూనికేషన్. యాజ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్ యూ ప్రిఫర్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ యువర్ ఓన్ విచ్ మేక్స్ యువర్ పార్ట్నర్ ఫీల్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. మీరేమో ఇండిపెండెంట్ పర్సన్ అండి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు సాల్వ్ చేసుకోవాలి అనుకుంటారు. మీ పర్సన్ ఏమో నా హెల్ప్ తీసుకోవట్లేదు, నేనంటే ఇష్టం లేదా అని చెప్పి ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు. మీరు కొంచెం చెప్పండి వాళ్ళకి, నేను నా ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చి నీ నెత్తి మీద పెట్టాలనుకోవట్లేదు, నేను నీతో కలిసి లైఫ్ని హ్యాపీగా జీవించాలనుకుంటున్నాను, నీకు హ్యాపీనెస్ని ఇవ్వాలి అనుకుంటున్నాను, ప్రాబ్లమ్స్ని కాదు అని చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. లీవ్. ద పర్సన్ యూ వన్స్ డీప్లీ లవ్డ్ మే ఎండ్ అప్ విత్ సమ్వన్ ఎల్స్. ఇది కార్డులో ఉన్న మెసేజ్ ఇదండి, కాకపోతే ఇది ఇంకొక రకంగా కూడా వస్తుంది. మీ లైఫ్లో నుంచి ప్రాబ్లమ్స్ అన్నీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. మీ పర్సన్ వదిలేళ్ళాలని కాదు, లీవ్ అంటే అబ్స్ట్రగల్స్ వదిలేసి వెళ్ళొచ్చు మీ లైఫ్లో నుంచి. స్ట్రెస్ వెళ్ళిపోవచ్చు మీ లైఫ్ నుంచి. చాలా చెడ్డ ప్రాబ్లమ్స్ అన్నీ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవచ్చు. Congenial. Someone with whom you have a great connection will appear in your love life. చూడండి, ఆమె ఆల్ ఆఫ్ సడన్ అతను కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు, వచ్చి హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పి మాట్లాడుతుంది. ఆల్ ఆఫ్ సడన్ షీ కేమ్, షీ అపియర్ లైక్ దిస్, లైక్ ఎ లైట్ ఇన్ హిజ్ లైఫ్. Enter into marriage. When Cupid arrives, you may walk into the hall of marriage. మీరు మ్యారేజ్ చేసుకోవచ్చండి ఈ 10 రోజుల్లో, లేదంటే మ్యారేజ్ టాక్స్ జరగవచ్చు మీకు. మన లాస్ట్ కార్డ్ ఏంటో చూద్దాం ఈ రీడింగ్లో. కన్ఫెస్. an unexpected person confess their feelings to you. వాళ్ళ నుంచి మీరు ఇలాంటి మాటలు వింటారని చెప్పి అసలు అనుకోరండి. అలాంటి పర్సన్ వచ్చి మీతోటి ఏదో చెప్తారు. మీకు కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి. మనం రీడింగ్లోకి వెళ్దాం. ఇంకా మన రీడింగ్లోకి వెళ్ళాము అంటే ఫస్ట్ మనకి మెయిన్ కార్డ్ ఏమొచ్చిందంటే, ఈ రిలేషన్షిప్లో ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, లేదంటే రిలేషన్షిప్లో మెచ్యూరిటీ గ్యాప్ ఉండొచ్చు. మీ పర్సన్కి మీకు మధ్యలో లైఫ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ లైఫ్ స్టేజెస్ ఎనర్జీ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. ఇది లిటరల్ ఏజ్ గ్యాప్ కూడా కావచ్చు, లేదంటే ఎమోషనల్ మెచ్యూరిటీ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు. మీ ఇద్దరు సేమ్ ఏజ్ అయినా సరే మీ పర్సన్ ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తుండొచ్చు, లేదంటే మీ పర్సన్ వెరీ మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుండొచ్చు. సో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అండి. మీ కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే మీ కార్డ్స్ ద్వారా నాకు ఏం ఎనర్జీ వస్తుందంటే, కన్ఫ్యూజన్ తర్వాత హానెస్ట్ కమ్యూనికేషన్ జరుగుతుందండి మీ ఇద్దరి మధ్యలో. ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు, తను నన్ను ఇష్టపడుతున్నారా, తనకేమైనా అదర్ పర్సన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేదా,
ఇలాంటి కన్ఫ్యూషన్ అన్నీ నడుస్తూ ఉండొచ్చు. ఆ తర్వాత హానెస్ట్ కమ్యూనికేషన్ జరుగుతుంది మీ మధ్యలో. కమ్యూనికేషన్ ద్వారా సీరియస్ రిలేషన్షిప్ వైపు మీరు అడుగులేస్తారనమాట. పవర్ఫుల్ లవ్ ఎనర్జీ కనిపిస్తుందండి మే 21 నుండి 30 మధ్యలో. నంబర్ 9 పీపుల్కి మెయిన్ ఎనర్జీ మంది ఇది కాబట్టి ఈ కనెక్షన్లో 1 పర్సన్ మోర్ మెచ్యూర్గా ఉండొచ్చు. లైఫ్ ప్రయారిటీస్ ఏమో డిఫరెంట్గా ఉండుండొచ్చు మీ ఇద్దరికి. సొసైటీ, ఫ్యామిలీ ఒపీనియన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందండి. కొన్ని సందర్భాల్లో మన ఇద్దరం డిఫరెంట్ వాళ్ళ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పే ఫీలింగ్స్ కూడా రావచ్చు మీ ఇద్దరి మధ్యలో. కానీ కార్డ్స్ ఓవరాల్గా నెగిటివ్ ఎనర్జీ ఏం చూపించట్లేదండి. ఈ డిఫరెన్స్ రిలేషన్షిప్ని డీపర్ అండర్స్టాండింగ్ వైపు తీసుకెళ్లే అవకాశం ఉంది. చూడండి, కొంతమంది ఒక స్టేట్ అబ్బాయి మరొక స్టేట్ అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఆంధ్ర అబ్బాయి తెలంగాణ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు అనుకోండి. వాళ్ళిద్దరి కల్చరల్ డిఫరెన్స్, చాలా డిఫరెంట్ వరల్డ్స్ నుంచి వచ్చారు వాళ్ళిద్దరూ. అలాగే మీ లైఫ్లో కూడా జరుగుతూ ఉండొచ్చు. మీ ఇద్దరివి డిఫరెంట్ రిలేషన్షిప్స్, డిఫరెంట్ వరల్డ్స్. కాకపోతే మీరు ఇద్దరు కలిసి దీన్ని మెచ్యూర్డ్గా ఆలోచించి డీపర్ అండర్స్టాండింగ్ వైపు తీసుకెళ్లే అవకాశం ఉందండి. మనకి గెస్ కార్డు అదే చెప్తుంది. ఏంటంటే ప్రస్తుతం కన్ఫ్యూషన్ ఎనర్జీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది, కానీ మిక్స్డ్ సిగ్నల్స్, అన్క్లియర్ ఫీలింగ్స్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, మీ పర్సన్ నిజంగా ఏమనుకుంటున్నారో అనే డౌట్ ఉండొచ్చు, ఓవర్ థింకింగ్ ఉండొచ్చు కొద్దిగా. ఈ సమయంలో అజంప్షన్స్ కంటే హానెస్ట్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కార్డ్ అదే చెప్తుంది. మీరు గెస్ చేస్తున్నారు సరే, మీరు అనుకుంటున్నారు, మీరు అనుకున్నదే అవతల వ్యక్తి కూడా అనుకోవాలన్న రూల్ ఏం లేదు కదా. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి మనస్తత్వాలు వాళ్ళవి. కానీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే కనెక్షన్ వర్కౌట్ అవుతుందండి. కమ్యూనికేషన్ ఇది స్ప్రెడ్ టర్నింగ్ ఎనర్జీ అండి. మీ లవ్ లైఫ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఈ కార్డ్లో ఎంత పవర్ఫుల్ కమ్యూనికేషన్, ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ ఎనర్జీ చూపిస్తుందంటే, మీ పర్సన్ ఒకవేళ దూరంగా ఉన్నారు అంటే మీరు చాట్ చేసుకొని డిస్కస్ చేసుకోవచ్చు, లేదంటే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఎమోషనల్ ఓపెనింగ్ జరుగుతుందండి. మీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఏమన్నా ఉంటే అవి క్లియర్ అవుతాయి. చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సైలెంట్ ఎనర్జీ ఇప్పుడు బ్రేక్ అవుతుందండి. ఒకవేళ మీ ఇద్దరు కనుక చాలా సైలెంట్గా ఉన్నారు అంటే మీ సైలెంట్ ఎనర్జీ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడుకుంటారు, కమ్యూనికేషన్ జరుగుతుంది. లీవ్ ఈ కార్డు ఎమోషనల్ రిలీజ్ని సూచిస్తుందండి. పాస్ట్ హర్ట్ని వదిలేయటం, టాక్సిక్ ప్యాటర్న్ నుంచి మూవ్ ఆన్ అవ్వటం, ఏదన్నా ఇన్సెక్యూరిటీస్ ఉంటే వాటన్నింటినీ విడిచిపెడతారనమాట. నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఈ కార్డు వచ్చింది అంటేనే ఇన్సెక్యూరిటీస్, పాస్ట్ హర్ట్, టాక్సిక్ ప్యాటర్న్స్ వాటన్నింటినీ వదిలేస్తారు. కొన్ని కేసెస్లో ఓల్డ్ సిచ్యువేషన్ని వదిలేసి తర్వాత న్యూ క్లారిటీ వైపు వెళ్తారండి. ఓల్డ్ సిచ్యువేషన్ కానీ వదిలేశారు అంటే మీకు క్లారిటీ వస్తుంది, మీకు న్యూ క్లారిటీ వస్తుంది లైఫ్లో. మీరు కనుక మీ ఓల్డ్ ప్యాటర్న్స్ని, ఓల్డ్ సిచ్యువేషన్స్ని, మీ థింకింగ్ మార్చుకున్నారు అంటే తప్పకుండా మీ లైఫ్లో మంచి క్లారిటీ వస్తుందండి. ఏం చేయాలి అన్న దాని మీద. కాంజీనియల్ ఇది హార్మోనీ అండ్ కంపాటబిలిటీ కార్డ్ అండి. ఈ కనెక్షన్లో కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు మీరు. కలిసిన వెంటనే మీ ఇద్దరు మీ ఇద్దరి మధ్యలో ఎమోషనల్గా బాండ్ క్రియేట్ అవుతుందన్నమాట. న్యాచురల్ బాండింగ్ ఇది. మీరు న్యాచురల్ బాండింగ్ ఉన్నట్లు మీరు ఫీల్ అవుతారనమాట. అట్లాగే కనిపిస్తుంది కూడా. అండర్స్టాండింగ్ బాగుంటుంది మీ ఇద్దరి మధ్యలో. ఎమోషనల్గా చాలా ఈజీగా ఉంటుంది. ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నా సరే ఇద్దరి మధ్యలో జెన్యూన్ కంఫర్ట్ ఎనర్జీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఛాలెంజెస్ ఉన్నాయి మీ చుట్టూ, చిన్న చిన్న ఛాలెంజెస్ అయితే కనిపిస్తున్నాయి, కానీ మీ ఇద్దరి మధ్యలో ఎమోషనల్ బాండ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. జెన్యూన్ కంఫర్ట్ ఉంది మీ ఇద్దరి మధ్యలో. చాలా స్ట్రాంగ్గా కంఫర్టబుల్ ఎనర్జీ ఫీల్ అవుతారనమాట మీరు. ఎంటర్ ఇన్ టు మ్యారేజ్ ఇది క్యాజువల్ కాదండి. ఈ కార్డ్ మాత్రం క్యాజువల్ అస్సలు కాదు. సీరియస్ ఫ్యూచర్ పొటెన్షియల్ చాలా క్లియర్గా కనిపిస్తుంది.
ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఫ్యూచర్లో మీరిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు, కమిట్మెంట్ దొరుకుతుంది మీకు, ఎంగేజ్మెంట్ లేదా మ్యారేజ్ టాక్స్ గురించి మాట్లాడుకుంటారు, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ బిల్డ్ అవబోతుందండి. స్టెబుల్ ఫ్యూచర్ని సూచించే కార్డ్ ఇది. ఈ కనెక్షన్ స్లోలీ సీరియస్ డైరెక్షన్లోకి మూవ్ అయ్యే అవకాశం ఉందండి. మీరు చాలా స్టెబిలిటీని పొందబోతున్నారండి ఫ్యూచర్లో. స్టెబుల్ కనెక్షన్లోకి వెళ్తారు మీరు. కన్ఫెస్, ఇది స్ప్రెడ్ ఎండింగ్కి వెరీ పవర్ఫుల్ కార్డ్ అండి. మే 21 నుండి 30 మధ్యలో హిడెన్ ఫీలింగ్స్ అన్నీ బయటపడతాయి. మీ పర్సన్ ఏమేమి అనుకుంటున్నారు మీ గురించి ఇన్ని సంవత్సరాల నుంచి మీకు అర్థం కాకపోతే మీకు ఇప్పుడు తెలుస్తాయి అన్నమాట ఈ 10 రోజుల్లో. లవ్ కన్ఫెషన్, లవ్ గురించి చెప్తారు, వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు, ఇట్లా ఫీల్ అవుతున్నాను నేను, నా మనసులో ఇది నీ గురించి నేను అనుకుంటుంది అన్నది చెప్తారనమాట మీతోటి. ఎమోషనల్గా హానెస్టీ ఉంటుందండి. ఎమోషనల్ హానెస్టీ చూపిస్తుంది, ట్రూత్ రివీల్ అవుతుంది. ఇవన్నీ ఎమోషనల్ హానెస్టీ మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. ఈ పర్సన్ ఫైనల్లీ హార్ట్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా లవ్ ఎనర్జీ ఎలా ఉందంటే మీ కార్డ్స్ ప్రకారం ఈ స్ప్రెడ్ మొత్తం చూస్తున్నట్లయితే కన్ఫ్యూజన్ వదిలిపోతుంది మీ లైఫ్లో నుంచి. ఈ లీవ్ కార్డ్ అదే చెప్తుంది, కన్ఫ్యూజన్ వెళ్ళిపోతుంది. ఎమోషనల్ మెచ్యూరిటీ లెసన్స్ అనేవి నేర్చుకుంటారు మీరు. హానెస్ట్ కమ్యూనికేషన్ వస్తుందండి మీ పర్సన్ నుంచి. మీరు ఒకరికొకరు వెరీ మచ్ కంపాటబుల్ అని చెప్పి చెప్తున్నాయి మీ కార్డ్స్. సీరియస్ కమిట్మెంట్ ఉన్న పొటెన్షియల్ మీ రిలేషన్షిప్ అని చెప్తున్నాయి అన్నమాట. సీరియస్ కమిట్మెంట్ పొటెన్షియల్తో నిండుంది మీ రీడింగ్ అంతా. మీ పర్సన్ నుంచి మీకు వచ్చే లవ్ మెసేజ్ ఏంటంటే ఫీలింగ్స్ జెన్యూన్గానే ఉన్నాయి అంటండి వాళ్ళకి మీ మీద, కానీ హెసిటేషన్ లేదా కొంచెం భయం వల్ల ఫుల్లీ ఎక్స్ప్రెస్ చేయడంలో డిలే అయింది. కన్ఫెషన్ కార్డు ఇక్కడ కమ్యూనికేషన్ కార్డు ఉన్నాయి కదా మనకి. ఈ 2 కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే ఈ రెండిటి వల్ల అన్ఎక్స్పెక్టెడ్ ఎమోషనల్ ఓపెనింగ్ స్ట్రాంగ్గా కనిపిస్తుందండి మనకి. ఈ కమ్యూనికేషన్ కార్డ్ అదే చెప్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా మీరు అసలు ఊహించరు ఇట్లా జరుగుతుందని, లేదంటే మీ పర్సన్ అసలు ఊహించరు మీరు ఎమోషనల్లీ ఓపెన్ అప్ అవుతారని చెప్పి. కానీ మీ పర్సన్ నుంచి మాత్రం మీకు కమిట్మెంట్ వస్తుందండి ఈ 10 రోజుల్లో. ఫైనల్ మెసేజ్ ఏంటంటే మే 21 నుండి 30 మధ్య కన్ఫ్యూషన్ స్లోగా క్లియర్ అయిపోయి హానెస్ట్ కమ్యూనికేషన్ మరియు డీపర్ కమిట్మెంట్ డైరెక్షన్లోకి ఈ కనెక్షన్ మూవ్ అయ్యే అవకాశం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మీ కార్డ్స్ అన్నీ లిటిల్ కన్ఫ్యూషన్ ఉన్నా సరే మీరు అన్నింటినీ వదిలేసి మీ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంటారండి. స్ట్రాంగ్గా నిలబడతారు మీ పర్సన్ కోసం మీరు, మీకోసం మీ పర్సను. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you with another reading. Bye.